తెలివిగా ఆ కార్యక్రమం చేసి తెలివిగా ఆ మంచి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేస్తే చాలా బుద్ధి ఉపయోగించి మంచిగా చేశాడు. ఏమీ పొరపాటు లేకుండా, ఏమీ దోషం లేకుండా, భేదం లేకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశాడు అని బుద్ధిమంతుడి లక్షణం అది. బుద్ధిమంతుడు అంటే శాంతంగా అన్ని విజయాలు సాధిస్తూ ఉంటాడు. ఆ బుద్ధి కూడా శ్రీకృష్ణుడే అని దీనిలో చెప్తున్నారు భగవంతుడు. శక్తివంతుల్లో శక్తిని, గొప్ప బలవంతులు ఉంటారు చాలా మంది. ఆ బలవంతుల్లో ఆ కృష్ణుడే బలవంతుడు. అందరికన్నా చాలా భీముడు చాలా బలవంతుడు, హనుమంతుడు చాలా బలవంతుడు. ఆ బలవంతుల్లో కల్లా శ్రీకృష్ణుడు ఇంకా గోవర్ధనగిరి చిటికిన వెంతు లేపి అంత బలశాలి. 7 రోజుల పాటు ఆయన ఒకే చిటికిన వెంతు గోవర్ధనగిరి. ఇప్పుడు బృందావనం వెళ్తే మనకి ఆ గోవర్ధనగిరి పర్వతం మనం చూడొచ్చు. కృష్ణుడు లేపిన పర్వతాన్ని అందరూ దర్శనం చేసుకుని అది ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటారు. కొంతమంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, కొంతమంది మోకాళ్ళతో తిరుగుతూ ఉంటారు, కొంతమంది పాగుతూ కూడా తిరుగుతూ ఉంటారు. భక్తులు రకరకాల కోరికలతో ఆ గోవర్ధనగిరి పర్వతం చుట్టూరు ఇప్పుడు బాగా పెడతారు. గోవర్ధనగిరి పర్వతం చుట్టూరు భగవంతుడు అట్లా పెట్టారు. పర్వతం తిరుగుతూ భక్తులు చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు. ఆ బలం కూడా అందరికీ బలము శక్తి, మనలో కూడా బలం రావాలన్నా కానీ కృష్ణుడు సహకారం ఉండాలి, శక్తి ఉండాలి, ఆ కృష్ణుడు యొక్క అనుమతి ఉండాలి. అందువల్ల ఆ బలం కూడా కృష్ణుడే నేనే అని చెప్తున్నారు ఈ 10వ శ్లోకంలో. హరే కృష్ణ. ఈరోజు 11వ శ్లోకం. ఇంకా ఇక్కడ 84 లక్షల జీవరాశులకు కూడా ఆయనే బలాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కఠోపనిషత్తులో నిత్యానిత్యానాం చేతనా చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. అతనే నిత్యులందరిలోనూ పరమ నిత్యుడు, జీవులందరిలోనూ పరమ చేతనుడు. అతను ఒక్కడే జీవులందరినీ పోషిస్తున్నాడు. బుద్ధి లేకుండా మనిషి ఏవి చేయలేడు, బుద్ధి లేకుండా ఏమీ చేయలేడు. సమస్త బుద్ధికి తానే మూలమని కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అది ఎప్పుడు కూడా యుగయుగాల నుంచి శాశ్వతంగా నిరంతరం ఎప్పుడు ఉండేదే ఆయన ఒక్కడే. అది కఠోపనిషత్తులో చెప్పబడుతుంది. అట్లాగే జీవులందరిలో పరమ చేతనుడు, అందరినీ సృష్టించేవాడు ఆయన ఎప్పుడు ఉంటాడు. అందరినీ కూడా ఆయనే సృష్టిస్తూ ఉంటాడు భగవంతుడు. 11వ శ్లోకం తర్వాత కృష్ణ నుండి అడగండి. తర్వాత లాస్ట్ 11వ శ్లోకము భగవద్గీత యథాతథము అధ్యాయము భగవద్ విజ్ఞానము. ఈ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానం. భగవంతుడి గురించి విజ్ఞానం తెలుసుకోవడానికి ఈ అధ్యాయం యొక్క వివరణ. బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. చెప్పు. బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం కామరాగా వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ కామోస్మి భరతర్షభ. బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం కామరాగా వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ కామోస్మి భరతర్షభ. చెప్తారా అన్నమాట? చెప్పండి. ఆయన పుస్తకం తీసుకుంటాం. సరే, అందరూ ఉన్నాయి శ్లోకం భావం. హరే కృష్ణ. నేను
నేను బలవంతుల్లోని కామరాగం లేనట్టి బలము. ఓ భారతంలో ప్రధానుడా అర్జున, ధర్మ విరుద్ధము కానట్టి మైదన భోగమును నేనే. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, బ్రహ్మచర్యంలో శక్తి ఉంటుంది భక్తులకి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము 3 రకాలు ఉంటాయి. బ్రహ్మచర్యంలో ఉన్న శక్తి ఏ విధమైన దోషము లేకుండా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ మనిషికి ఆ శక్తి చాలా శక్తివంతమైంది. ఏ విధంగా దోషం లేని శక్తి అనమాట. ఆ బలంలో బలవంతులు ఇప్పుడు అందరిలో కల ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఏదైనా పోటీలకి, కబడ్డీ పోటీలో, లేకపోతే వాలీబాల్ పోటీలకో, లేకపోతే కుస్తీ పోటీలకో, అలాంటి వ్యక్తులు ఏం చేస్తుంటారంటే సాధన చేస్తుంటారు. బాగా సాధన చేసి ఏ విధమైన స్త్రీతో సంభోగం ఎక్కడ ఏం లేకుండా ఆ ఇంద్రియ పట్టుత్వంతో శక్తివంతంగా ఎలాంటి కోరిక లేకుండా చేసే బలము ఇది. కానీ ఇప్పుడు ఇలాంటి బలము ఎక్కడా లేదు. ఎందుకంటే ఎవరైనా సరే, పురుషుడైనా స్త్రీనా, ఈ సంఘంతో జీవించేటప్పుడు మాత్రం బలాన్ని నిలుపుకోలేడు, ఈ ఇంద్రియ పటుత్వాలతో జీవించలేడు. అదే ఏకాగ్రతతో శాంతంగా. అందుకే చైతన్య మహాప్రభు స్త్రీలకి 18 అడుగుల దూరంలో ఉండాలి మాట్లాడి చేసిన అది బ్రహ్మచర్య వ్రతం. ఆ వ్రతంలో బలం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ శక్తితో గురించి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కామం లేని బలం అని. ఆ బలం గురించి చెప్తున్నాడు. ఆ కామవంతం లేని బలము నేను భారతంలో, అదే ఈ భారతదేశంలో ప్రధానుడా ఓ అర్జున, ధర్మయుద్ధం కానిట్టి మైదన భోగం నేనే. ఇప్పుడు ధర్మ విరుద్ధంగా అంటే ఎట్లా పడితే అట్లా సంభోగంతో జీవిస్తూ నానా రకాలుగా జీవించే ఆ జీవం కూడా, కామం కూడా, అలాంటి కామం కూడా మంచిది కాదు. అది కూడా సరైనది కాదు. అది అన్ని జీవరాశుల్లో ఉంటుంది. కానీ మానవుడు ఇప్పుడు మనకంటే ప్రభుపాలు వారు ఏమన్నారంటే, పాశ్చాత్య దేశాలు వెళ్ళినప్పుడు మీరు ఆడవాళ్ళగా కలిసి ఉండకూడదు, కలిసి ఉన్నారంటే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకునే సక్రమబద్ధంగా ఆ కామంతో అట్లాగే కుటుంబ జీవనంలో ఉండాలి. అది కూడా వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మీరు చేస్తూ జీవిస్తూ పిల్లల సంతానం వరకే ఈ కామరాగాలకు సంబంధించినవి ఉండాలి. అవన్నీ కూడా మీరు శాస్త్రాల్లో, భాగవతం అన్నింటిలో ఉంటుంది. అలాంటి కామము భగవంతుడు అనమాట. అంటే మనుషులైనా ఎవరైనా సరే ఈ జీవకోటిలో మనుషులు పవిత్రమైన వాళ్ళు. మానవులు ఆచరించాల్సింది మానవులు ఆచరించాల్సింది వర్ణాశ్రమ ధర్మం. బ్రహ్మచర్యము, గృహస్థము, తర్వాత వానప్రస్థము, సన్యాసం. వానప్రస్థంలో భార్య భర్తలు కలిసి ఉన్నారని ఏ విధమైన శారీరక సంబంధం లేకుండా జీవించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లా బ్రహ్మచర్యంలో కూడా ఏకాంతంలో శక్తివంత భక్తిని నేర్చుకోవాలి. ఆ శాస్త్రాలు ప్రకటన చేయాలి, జ్ఞానంతో ఉండాలి. తర్వాత వానప్రస్థంలో ఇద్దరు కలిసి భక్తి చేయాలి. తర్వాత జ్ఞానం ఉన్న వాళ్ళు సన్యాసిగా స్వీకరించి లోకాన్ని భక్తి ప్రచారం చేయాలని మనకి భాగవతంలో వర్ణాశ్రమ ధర్మం ఉంటుంది, దీనిలో కూడా వస్తుంది. అలాంటి సంతానం కోసానికి స్వామీజీలు, పూర్వకాలం ఋషులు, మునులు వివాహం చేసుకునేవాళ్ళు. సంతానం అయిన తర్వాత వాళ్ళు తపస్సు కోసం వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటి కామానికి సంబంధించి నేను అని చెప్తాడు కృష్ణుడు. దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి సంబంధించి పాటించే కామం లేదు అని భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకం.